హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సమ్మర్లో ఈ ఎండలు తట్టుకోలేక కూల్ పెయింట్ కొట్టుకుందాం అనేసి ప్రోగ్రామ్ అయితే పెట్టామండి. అరే ఆ పక్క చెప్పు ఈ పక్క చెప్పేసి ఏదో మంత్రాలు చదువుతానే ఉంటుంది. ఫస్ట్ అయితే స్లాబ్ మొత్తం దుమ్ము ఇసుక ఏం లేకుండా నీట్గా ఊడ్చుకొని తర్వాత వాటర్తో కడిగేయాలండి. మొత్తం ఆరిన తర్వాత అయితే ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయాలి. 10 లీటర్స్ పెయింట్ అయితే తెచ్చుకున్నామండి. ఈ బకెట్ ఓపెన్ చేయడానికి వీళ్ళైతే చూడండి తిప్పలు పడిపోతున్నారు. అసలుకి అప్రాక్సిమేట్లీ 20 మినిట్స్ టైం అయితే తీసుకున్నారు ఈ బకెట్ ఓపెన్ చేయడానికి. మొత్తానికి అయితే ఓపెన్ చేసేసారండి. ఈ కూల్ పెయింట్ ఒక 10 డిగ్రీస్ వరకు వేడిని ఆపగలుగుతుందండి. ఎంత వేయాలని అది 5 లీటర్లు తీసుకుంటాను. ఇప్పుడు 5 లీటర్లకి 2.5 లీటర్ నీళ్లు పోయాను. హాఫ్ వేద్దామని అందాజుగా చిక్కే ఉంటుంది. నీళ్ళుగా చేస్తాము. అర్థం ఆడుకొస్తుందో చూడు మస్తా. ఇదంతా మళ్ళీ తీద్దాము. చాలు 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 చాలు. కలుపుతా కలుపుతా అంతా వెళ్ళిపోయినా. నానా జోయా అడబై బకెట్ ఆడబెట్టాలి. చాలా పడాలి అబ్బాయి. అలాగే ఉండాలి. చూడేమో ఏంది జోయా అది అమ్మ ఓనేది రైట్రా. చపాతి పిండి, దోశ పిండి కొంచెం గట్టిగా ఉంది మసాలా. అదే సెకండ్ కోటుకు దీనికంటే తక్కువ రావాలని మళ్ళీ ఎక్కువ నీళ్ళగా అయిపోతే కష్టం. సర్లే సర్లే ఫస్ట్ కోటికి మాత్రం చాలు. 2.5 లీటర్ అంటే ఎన్ని వేసి ఉంటుంది అంతే వేసుకున్నాం. అన్ని నీళ్ళు వచ్చాయి 2.5 లీటర్. తల్లి అమ్మా నీళ్ళు పడేయాకే అది కడిసిపోయింది. ఏం చేస్తున్నావు నువ్వు? నీళ్ళని దేవుకుంటా అమ్మా. చీ 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 కడుక్కో బాగా కడుక్కో. అట్లేనా అట్లేనా
ఎంత తీసుకుంటారు సార్ మీరు రోజుకు? జస్ట్ 1000. ఇది మొత్తం 1000 అయింది, 2 బాటర్లు ఎక్స్ట్రా. అంతేనా? మీరు సార్? మాది గంటకు ఉంటుందండి. గంటకి ఎంత అండి? గంటకు 200. మాది విఐపి. మా సబ్స్క్రైబర్లకి ఏమైనా డిస్కౌంట్ ఉందా? మీ సబ్స్క్రైబర్లు అయితే 250 అండి. ఇంకా పెంచుతున్నావా? 50. మమ్మ ఇడదై నువ్వెంత తీసుకుంటావు పాపా? ఎంత తీసుకుంటావు? ఎంత తీసుకుంటావే? 70 రూపాయలు తీసుకుంటావా? 70 ఇవ్వాలా నీకు? అంతలో చేసి పెట్టవచ్చు. నీళ్ళన్నీ వాళ్ళకి వచ్చినాం. అబ్బులు మాకు సంబంధంలే. ఇంత చేతికి అంతా పూసుకొని తోడా చాలే. హాఫ్ బకెట్ కూడా అయిపోలే కదే. మేము అట్ట కూర్చాను. ఇట్లాను సైడ్కి పెట్టి అంటే ఆడ గతులు కనిపివు అట్లా. అవి మళ్ళీ రెండో కోటి. ఇట్రా జయ తొక్కుదో. కడగచ్చులే. జయ బొచ్చిస్తావా? పెయింట్ కొట్టాలా? ఇంటికి ఇప్పుడు చూడు, ఇక్కడ లేదు కదా అసలు పెయింట్. కానీ ఎందుకు ఇట్లా అంటామంటే దాంట్లో ఉండేది పడతాను, పైన ఉండేది. పైన పెయింట్ కొట్టేటప్పుడు చూసినా. ఇట్రా నాన్న పాపా కమ్ ఇట్రా చేపెట్టద్దాడు ఇట్రా. ఈ రోజుకి ఎంత అయింది?